Adi Vidya Vasilaham. So Vidya Shivani was always my first choice for the film. So and Vasu Rahul Vijay was a choice for Mahesh actually. So you both were selected by both of us. And we were very. I mean, we never had an option. You were always the first choice for us. And the movie ట్రైలర్లో చూసే ఉంటారు. చాలా చాలా బాగా వచ్చింది మూవీ. సో May 17th ఆహాలో అందరూ చూడండి. అండ్ ఈ మూవీకి బేసిక్గా నేను చేసింది అయితే ఏమీ లేదు, మొత్తం అంతా మా హస్బెండ్ మహేషే చేశారు. He put in a lot of effort for the movie. He had to go through a hell lot of work for this movie. So I really appreciate him for that. And we had a lot of family support for this. And of course, friends. Friends are always behind us to complete the project, to finish it on time. And director Manikant Garu and Kalyanana, as usual, wonderful songs. And it was really wonderful that you worked with us for this. And Chalikaran Garu, Venkatesh, all of you. We really love how you worked for the film. Thank you. థ్యాంక్ యూ లక్ష్మి గారు. మణికాంత్కి చాలా థ్యాంక్స్. నాకు అదని నమ్మి ఒప్పుకొని దాన్ని సినిమాగా తీద్దాం అన్నందుకు. తర్వాత మహేష్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ కమింగ్ టు అవర్ విద్యా అండ్ వాసు, రాహుల్ గారు మోస్ట్ హార్డ్ వర్కింగ్, విద్యా గారు మోస్ట్ న్యాచురల్ పర్ఫార్మర్, అండ్ దెన్ కళ్యాణ్ గారు వండర్ఫుల్ ట్యూన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ May 17th అందరూ చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి, పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, పెళ్ళి అయి కొన్ని సంవత్సరాలు అయిన వాళ్ళకి అందరికీ ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుద్ది. సో ప్లీజ్ టు వాచ్. మీకు ఎక్కడ కనెక్ట్ అయింది చెప్పండి. కొత్తగా పెళ్ళి అయింది కదా మీకు? అది కనెక్ట్ అయ్యాకే పెళ్లి చేసుకున్నాను. ఓ, ఈ సినిమా రాసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించింది, అందుకనే ఇంత ఎంగేజ్లో ఎలా పెళ్లి చేసుకున్నారో అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ. సినిమాలో పాటలన్నీ చేశాను. నాకు ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా మంచి ప్లాట్ఫామ్ అయింది. లైక్ మంచి డాన్స్ నెంబర్ ఉంది. ఒక డాన్స్ నెంబర్ మంచి ఫస్ట్ స్టేషన్లో మా హీరో ఎరగదీశారు డాన్స్ ఒకటి. ఆ సాంగ్ అయిన తర్వాత బాగా దిష్టి తగిలింది మా హీరోకి, కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. బట్ ఇప్పుడు కోలుకున్నారు అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో మంచి సాంగ్స్ ఉన్నాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు చాలా రోజుల తర్వాత మంచి స్కోప్ ఉన్న డాన్స్ సాంగ్ ఒకటి ఇచ్చారు, డాబా సాంగ్. థ్యాంక్ యూ. అండ్ మంచి మెలడీ కూడా ఉంది. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెలడీ కింగ్ అంటారు ఆయన్ని, కళ్యాణ్ గారిని. ఇందులో ఒక మెలడీ సాంగ్ ఉంది, చాలా బాగుంటుంది. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మహేష్ గారికి అండ్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. ఫస్ట్లీ ట్రైలర్ చూసుంటారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. May 17th ఆహాలో మీ ముందుకు వస్తుందండి. అండ్ యాక్చువల్లీ సినిమా గురించి చెప్పడం కంటే టీజర్ ట్రైలర్ చెప్తుంది. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై టీమ్ అనమాట. సో ఫస్ట్లీ లెట్ మీ స్టార్ట్ ఆఫ్ విత్ వెంకీ, ఎందుకంటే వెంకీ స్క్రిప్ట్ రాయడం వల్లే ఇది మెటీరియలైజ్ అయింది. వెంకీ ఫస్ట్ స్క్రిప్ట్ రాసినప్పుడు నేను ఒక సినిమా రాశాను, v.va.aham అన్నాడు అనమాట. ఏంటిది అంటే వివాహం రా v.va.aham అన్నాడు. దాన్ని లేటర్ ఆన్ వి మెటీరియలైజ్డ్ ఇట్ టు విద్యా వాసులహం. థ్యాంక్ యూ వెంకీ ఫర్ రైటింగ్ అమేజింగ్ స్క్రిప్ట్. అండ్ సెకండ్ నేను కలిసింది కళ్యాణ్ సార్ని. సార్ నా దగ్గర ఒక సినిమా ఉంది, ఒక మంచి ట్యూన్స్, ఈవెన్ బిఫోర్ ప్రొడ్యూసర్ గారు కంటే ముందు కూడా నేను కళ్యాణ్ సార్ని కలిశాను. రైట్ బిఫోర్ స్క్రిప్ట్ చేస్తున్నప్పుడే నాకు ఆయన 3 ట్యూన్స్ ఇచ్చారు. దాని తర్వాత అఖిల్ మా డిఓపి, సో అతను కలిశాను. డిఓపి త్రూ మహేష్ గారిని కలిశాను. థ్యాంక్స్ టు డిఓపి ఇక్కడ లేరు, ప్రాబబ్లీ స్టిల్ స్టక్ ఇన్ డిఏ, అవుట్ చేస్తున్నట్టున్నాడు. హీ కుడెంట్ మేక్ ఇట్ టుడే. సత్య గారు మా ఎడిటర్, ఆయన కూడా ఈరోజు ఇక్కడ లేకపోయారు. బట్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై టీమ్. స్పెషల్ థ్యాంక్స్ టు కళ్యాణ్ మలిక్ సార్, ఎందుకంటే ఈ సినిమాలో ఎవరిని క్యాస్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఆల్రెడీ నేను వాసు రాహుల్కి యూఎస్ ఒక ట్రిప్ వెళ్తుంటే దాని ముందే కన్ఫర్మ్ చేసి అడ్వాన్స్ ఇచ్చేసాం. రిటర్న్ వచ్చేలోప్పటికి హీరోయిన్ రెడీ చేసి ఉంచుతామని అన్నాము, కానీ దొరకట్లేదు. ఆ టైంలో కళ్యాణ్ గారు అన్నారనమాట, శివాని బాగుంటుంది అని. సో లేటర్ ఆన్ ఐ మెట్ శివాని అండ్ వాళ్ళ ఇంట్లో నేను నారేషన్ ఇచ్చాను. ఐ థింక్ ప్రాబబ్లీ ఒక సిట్టింగ్లో నా అమ్మాయి ఓకే చెప్పేసింది. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్. అండ్ కమింగ్ టు మ్యూజిక్,
ఈ సినిమాకి సోల్ అంతా మ్యూజికేనండి. కళ్యాణ్ మాలిక్ సార్ మొత్తం 4 పాటలు, 4 రకమైన వైవిధ్యమైన పాటలు. మై ఫేవరెట్ సాంగ్ ఈజ్, మీరు ఆల్రెడీ ట్రైలర్లో కూడా చూసి ఉంటారు, పెళ్లి తర్వాత పాట. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్ అండి. ఒక కృష్ణవంశీ గారు, మణిరత్నం గారి స్టైల్లో ఉంటుంది ఆ సాంగ్. అండ్ ఆ సాంగ్ తీస్తున్నంతసేపు నాకు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అని అంటే ఆయన ఇచ్చిన పాటే. థ్యాంక్స్ టు గీతా మాధురి గారు అండ్ హరిచరణ్ ఫర్ పుట్టింగ్ దేర్ సోల్ ఇన్ టు ద వోకల్స్. కిట్టు 2 పాటలు రాశాడు, కిట్టు విత్ సప్రగడ. అండ్ భాస్కర్ భట్ల గారు ఒక పాట రాశారు, మా సాంగ్. అండ్ లాస్ట్ సాంగ్ వచ్చేసి లక్ష్మీ ఉపాల్ గారు అండ్ ఆదిత్య రాశారు. యా, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను సారీ కొంతమంది పేర్లు మర్చిపోతానని రాసుకున్నాను. ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ దెమ్. రైట్, ఫోకస్ పుల్లర్ ప్రకాష్ గారు సినిమాలో చాలా ర్యాక్ ఫోకస్ షాట్స్, చాలా యూనో అసలు 1.8లో షూట్ చేసినవి కూడా ఉన్నాయి. ఆయన చాలా బాగా, ఎస్పెషల్లీ 1 minute 40 seconds సీక్వెన్స్ అవుట్ చేసాం, చాలా బాగా ఆయన ఫోకస్ చేశారు. లైట్ ఆఫీసర్ చందు, హీరోయిన్ క్లోజప్స్ వచ్చింది అని అంటే అన్న ఒక 5 నిమిషాలు బ్రేక్ కావాలనేవాడు. ఎందుకనంటే 5 నిమిషాలు ఏం చేసాడో తెలియదు కానీ సడన్గా సెట్ బ్రైట్ అయిపోయేది అనమాట. బ్యూటిఫుల్. అండ్ ఎస్పెషల్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడున్నారు అందరూ ఒక్కసారి స్టేజ్ మీద రావాలి. కోడైరెక్టర్ సిద్ధు అన్న, వినీత్ చీఫేడి. ఈ సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సినిమా హిట్ అవ్వాలని ఒక మెయిన్ రీజన్ ఒకటి ఉందండి. హిట్ అవుతుందని, సినిమా చూసిన తర్వాత హిట్ అవుతుందని 2 reasons ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే హిట్ అవ్వాలని కోరుకుంది కేవలం నా ఫ్రెండ్ మహేష్, ఈ సినిమా ప్రొడ్యూసర్ మహి అని పిలుస్తూ ఉంటాను. 15 ఏళ్ళ నుంచి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. సినిమా తీస్తున్నాను అన్నప్పుడు చాలా డిస్కరేజ్ చేశాను, భయపడ్డాను కూడా. ఎందుకు మహి ప్రొడక్షన్లోకి దిగద్దు, చాలా చాలా కష్టం నెక్కుని రావడం అని చెప్పి. బట్ నా మాట వినలేదు. ఫైనల్గా సినిమా తీసాడు, ఎల్లుండి రిలీజ్ అవుతుంది ఆహాలో. యా, బట్ అందుకుని తనకి బెస్ట్ విషెస్. ఎందుకంటే తను కోరుకున్నంత డబ్బు రావాలి, తిరిగి రావాలి వెనక్కి. తను ఫర్దర్గా కూడా ఇంకా మంచి సినిమాలు తీసి సక్సెస్ఫుల్గా ప్రొడ్యూసర్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహి. ఆల్ ది బెస్ట్. అండ్ ద సెకండ్ రీజన్, ఈ సినిమా చూసిన తర్వాత హిట్ అవుతుందని నమ్మకం కలగడానికి మెయిన్ 2 reasons ఫర్ మణికాంత్స్ బ్యూటిఫుల్ డైరెక్షన్. మణి చాలా చాలా బాగా తీసావు. చాలాసార్లు చాలా చోట్ల మణి అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు కానీ మణిరత్నం గారు చాలాసార్లు కనిపించారు. పిక్చరేషన్, కెమెరా వర్క్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఎవ్రీథింగ్ వర్క్ అవుట్ సో మచ్. ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకంలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మణి. అండ్ ద సెకండ్ రీజన్ ఇస్ ద బ్యూటిఫుల్ పేర్ రాహుల్ అండ్ శివాని. వాళ్ళిద్దరిని చూసిన తర్వాత డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి పేరు వస్తుంది. హిట్ అవుతుంది అని చెప్పడానికి ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఆ ఛాన్స్ లేదు. బట్ ఆహాలో డైరెక్ట్గా రిలీజ్ అవుతుంది. రివ్యూస్ పరంగా కానీ, క్రిటిక్స్ పరంగా కానీ, చూసిన వాళ్ళ పరంగా కానీ చాలా మంచి పేరు వస్తుంది. తద్వారా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ సినిమా అని చెప్పి నమ్ముతున్నాను. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ టు బి ఏ సూపర్ హిట్. అండ్ నా మ్యూజిక్ పాటలు విన్న వాళ్ళు మెచ్చుకోవాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను నేను. దిస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్స్ ఇన్ మై కెరియర్ అండ్ ఐఎమ్ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ మణి ఫర్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఫిలిం ఈస్ రిలీజింగ్ ఇన్ ఆహా అండ్ మై ఆల్బమ్ త్రూ టీ సిరీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మామూలుగా లేదు, క్యారెక్టర్లోనే ఉన్నారు ఇంకా. సో అందరికి నమస్కారం అండి. వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో విద్యావాసులహం ఇది ఒక చిన్న క్యూట్ ఈగో ఫన్ ఫిలిం. సరదాగా హాయిగా సమ్మర్లో ఏసీ వేసుకొని ఇంట్లో ఆహాలో హ్యాపీగా ఫ్యామిలీతో చూసేసి మంచిగా తినేసి భోజనం చేసుకొని పడుకొని ప్రశాంతంగా అలాగా రోజు గడిపేసే సినిమా. అండ్ డెఫినెట్గా ఫిలిం మీ అందరికి నచ్చిద్ది. ఇనిషియల్గా ఫిలింతో నా ప్రయాణం ఎక్కడ మొదలైందంటే, ఫ్లైట్లో ఉన్నాను, మణికాంత్ మన డైరెక్టర్ గారు కాల్ చేసి ఒక PDF పంపించారు. టైటిల్ చూసిన వెంటనే భలే గమ్మత్తుగా అనిపించింది. విద్యావాసులహం, మధ్యలో వివాహం అని ఉండింది. అది ఇదేదో భలే గమ్మత్తుగా ఉందని ఆ PDF మొత్తం చదివేసరికి ఇట్స్ క్యూట్ సినిమా. ఎప్పటి నుంచో ఇలాంటి ఒక చిన్న ఫ్యామిలీ కథ చేస్తే బాగుంటుంది. అదే వెంకటేష్ గారు లాగా మనో సినిమా ఇలాంటిది ఒకటి చేద్దాం. చిన్న చిన్న గోల్స్ ఉంటాయి కదా అప్కమింగ్ యాక్టర్స్కి. సో అలాగా వెంకటేష్ గారు అప్కమింగ్ అప్పట్లో మల్లీశ్వరి కానీ ఇలాంటి సినిమాలు చూసి అరే ఇలాంటి ఒక చిన్న సినిమా చేస్తే బాగుంటుంది, భలే ఎంటర్టైనింగ్ ఉంటుంది అని చెప్పేసి అనుకొని ఈ ఫిలిం ఒప్పుకోవడం జరిగింది. అండ్ దెన్ మహేష్ గారిని కలిసాను ఆఫీస్లో. సో ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, మనకి ఏమైనా కోపం ఉంటే కోపంగా అనిపిస్తుంది, ఏమైనా ఆనందం అంటే ఆనందంగా అనిపిస్తుంది. ఆయన ఎంత సాడ్నెస్లో ఉన్నా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఏమండి
ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉందండి అంటే అది ఆయన అది ఏంటో తెలీదు, ప్రతి విషయం నవ్వుతానే చెప్తారు, ఆ ముఖంలో నవ్వు భలే అందంగా ఉంటుంది ఆయనకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం నాకు, మీతో ట్రావెల్ అయిన ఫిలిం అండ్ ప్రతిరోజు చాలా చక్కగా చూసుకున్నారు మా వాళ్ళందరినీ సెట్లో. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు అండ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. అండ్ దెన్ లేటర్ ఆన్ టెక్నీషియన్స్కి వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి డిస్కషన్ వస్తే అప్పటికి ఆల్రెడీ మణి గారు కళ్యాణి మాలిక్ గారితో మాట్లాడేసి ఇలా ఉండేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా చిన్న వయసులో వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ చైల్డ్గా ఉన్నప్పుడు అమృతం టైటిల్ సాంగ్ అంటే పిచ్ అనమాట. ఆ పాట వస్తే కానీ తినేవాడిని కదా, అంత పిచ్చి. సో అలా ఉండేది. అండ్ దెన్ కాలేజ్ డేస్కి వచ్చేసరికి ఏం సందేహం లేదు అనే సాంగ్. యాక్టర్గా ఈ ఏజ్ ఒక ఏమంటాం 25 ఏళ్ళు వచ్చేసరికి తర్వాత ఆయనతోనే సినిమా చేసే ఒక అదృష్టం దొరికింది. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అసోసియేషన్ కళ్యాణి మాలిక్ గారు. అండ్ అమేజింగ్ ట్యూన్స్ ఇచ్చారు. నా ఫేవరెట్ వచ్చి హే ఎవరో అనే పాట ఎన్నిసార్లు విన్నానో కూడా నాకు గుర్తులేదు, అమేజింగ్ సాంగ్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పాట మళ్ళీ మాలిక్ గారు ఇంకా సునీత గారు ఇద్దరు కలిసి పాడడం, దానికి కిట్టు గారు లిరిక్స్ ఇఫ్ ఐ నాట్ రాంగ్ ఆ సాంగ్కి. సో థ్యాంక్ యూ సో మచ్ కిట్టు గారు ఫర్ దట్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇలాంటి ఒక అసోసియేషన్ దొరికింది నాకు అని. అండ్ కమింగ్ టు చంద్రకిరణ్ మాస్టర్ గారు, ఒక అద్భుతమైన సాంగ్ ఉందండి, అది ఇంకా బయటకు రాలేదు వీడియో సాంగ్. ఇట్స్ అ వెరీ నైస్ డ్యాన్స్ నంబర్, మంచి మాస్ పాట. బస్ స్టాండ్ అయిపోయింది లైఫ్, షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే వైఫ్ అని. సో ఆ పాట ఎరగొడేశారు మాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంపోజింగ్ అమేజింగ్ స్టెప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. అండ్ మన వెంకటేష్ గారు, ఆయన రైటర్ ఫిల్మ్కి భలే డైలాగ్స్ నాకు బాగా ఒకలాంటి త్రివిక్రమ్ గారి స్పేస్లో ఉంటాయండి డైలాగ్స్. ఆయన రైటింగ్ చిన్న రైమింగ్ ఉంటుంది అండ్ చెప్పేటప్పుడు మనకే నవ్వు వస్తూ ఉంటుంది అనమాట. సో ఐ హోప్ అంటే రేపు మీరు ఫిల్మ్ చూసిన తర్వాత ఈ డైలాగ్స్ ఇవన్నీ ఎక్కడో చిన్న నమ్మకం రీల్స్ రూపంలో ట్రెండ్ అవుతుంటాయి కదా ఇన్స్టాగ్రామ్లో, అలా అవుతూ ఉంటాయి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ ఫర్ అమేజింగ్ డైలాగ్స్ అండ్ స్టోరీ. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ మనీషా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ ఎస్పెషల్గా చెప్పాలి, ఎందుకంటే మేజర్ ఫిల్మ్ మొత్తం ఒక ఇంట్లో జరుగుతూ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఒక 1 hour ఫిల్మ్ ఒక ఇంట్లో జరిగిద్ది. బ్యూటిఫుల్ సెటప్ ఇల్లు వేసిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. అండ్ మా అఖిల్ డిఓపి, అమేజింగ్ విజువల్స్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. అండ్ ఇంకా మణికాంత్ భయ్య, మణికాంత్ గారు యూనో ఈజ్ అ వెరీ ఎంతూజియాస్టిక్, బాగా చాలా ఎంతూజియాస్టం ఎక్కువ ఉంటుంది అనమాట. మహేష్ గారు ఏంటంటే ఏమన్నా నవ్వుతూ ఉంటారు, ఈయనకి ఏం లేకపోయినా కూడా ముఖంలో సీరియస్నెస్ ఉంటుంది. ఈయన ఆనందంగా ఉన్నా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నా భయ్య అంటాడు సీరియస్గా. సో ఆ ముఖంలో హ్యాపీనెస్ ఉంటుంది అనమాట మంచిగా ఇప్పుడు. అండ్ దెన్ అమేజింగ్ టెక్నీషియన్, ప్రతి షాట్ని చాలా ఎంజాయ్ చేసి కంపోజ్ చేసి అదొకలాంటి మనం ఎప్పుడైనా మానిటర్లో ప్లేబ్యాక్ అడిగితే సరదాగా చెక్ చేసుకుందని చూస్తాం. ఆయన అబ్బాయి ఎంత గొప్పగా భలే వచ్చింది షాట్ అని మళ్ళీ ఆనందపడుతూ ఉంటాడు అనమాట. మళ్ళీ నెక్స్ట్ షాట్కి వెళ్ళాయన మణిగారు వేరే షాట్కి వెళ్ళాలి మనం అంటే సూపర్ అదిరిపోయింది పై షాట్ ఒకసారి చూద్దాం మళ్ళీ చూస్తుంటాడు అక్కడ. సో అలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మణికాంత్ గారు, ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్. మళ్ళీ ఇంకో త్వరలో కలిసి వీ హ్యావ్ టు అసోసియేట్ అగైన్. అండ్ ఆహా వచ్చేసరికి ఈ ఫిలిం 17th ఆహాలో వస్తుంది. సో హ్యాపీ, ఇది 3వ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆహాలో రిలీజ్ అవ్వడం. ఫస్ట్ సిరీస్ వచ్చి కుడియడం అయితే అని, అండ్ దెన్ కోటబొమ్మాలి అందులో వచ్చింది, అండ్ దెన్ నౌ విద్యావాసులహం ఇస్ ఆల్సో కమింగ్ ఆన్ ఆహా. థ్యాంక్ యూ సో మచ్ ఆహా టీమ్కి వాళ్ళందరికీ కూడా. అండ్ ఇట్స్ లైక్ ఐ బికమ్ అ ఇన్-హౌస్ యాక్టర్ దేర్. ప్రతి ఫిలిం కూడా ఆహా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంకరేజ్మెంట్. అండ్ ప్లీజ్ టు వాచ్ అవర్ ఫిలిం May 17th. ఇది ఒక చిన్న చెప్పినట్టు చక్కటి ఈ సమ్మర్లో మంచి చిల్ ఫిలిం, ఎంజాయ్ చేయండి ఇంట్లో కూర్చొని. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ. శివాని గారి గురించి మాట్లాడమర్చిపోయా, సారీ లేదు. అండ్ శివాని గారిది శివానితో ఇప్పుడు సెకండ్ ఫిలిం ఇది రిలీజ్ అయ్యేది మాది. అండ్ మోర్ దెన్ యునో ఫస్ట్లో యూస్ టు బి లైక్ చాలా తక్కువ మాటలు ఉండేవి, అండ్ దెన్ ఇట్ బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయి వీఆర్ మోర్ లైక్ అ ఫ్యామిలీ నౌ. సో శివానితో ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్. అండ్ ఓ చిన్న ఏంటి ఏం చెప్తాను చాలే ఇదే ఎక్కువ. సరే థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా చేసావు శివాని సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాహుల్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ విద్యావాసులహం ఇది
ఆల్మోస్ట్ 2.5-3 years జర్నీ వీళ్ళ టీం మొత్తంతో. అనుకోకుండా మూవీ డిలే అయింది బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆహాలో రాబోతుంది ఇప్పుడని. ఆహాలో ఆల్రెడీ కోటబొమ్మాలి వచ్చింది, మంచి సక్సెస్ అయింది. సో ఆహా నాకు ఒక లక్కీ ప్లాట్ఫామ్. సో విద్యావాసులహం కూడా అంతే బాగా నచ్చుతుంది మీ అందరికీ అని కోరుకుంటున్నాను. టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, పాటలు విన్నారు. ఎంత హాయిగా ఫన్గా ఉందో మూవీ కూడా ఇంకా రెట్టింపున మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా మూవీ టీం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మణికాంత్ గారు వచ్చి నాకు కథ చెప్పినప్పుడు హీరో ఎవరు అని అడిగితే రాహుల్ విజయ్ అని చెప్పారు. రాహుల్ యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, అంటే యూస్ టు గో టు ద సేమ్ జిమ్. అండ్ రాహుల్ గారి ఫాదర్ విజయ్ గారు ఆయన పెద్ద స్టంట్ మాస్టర్ అందరికీ తెలుసు. సో ఆయన మా డాడీ వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి చాలాసార్లు కలుసుకుంటూ ఉంటాం. అండ్ చెల్లితో దాని ముందు పంచతంత్రం అని ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశారు. సో అప్పటి నుంచి నాకు బాగా పరిచయం, పార్టీస్లో అంతా కలుస్తూ ఉంటాము. సో ఓహో రాహులా. అండ్ ఆల్సో రాహుల్ మీ ఎవరికి తెలియని ఒక విషయం ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ రైటర్ ఆల్సో. సో తను కథలు చెప్పున్నాడు. సో రాహుల్ ఈ కథ ఓకే చేశాడు అంటే డెఫినెట్గా కథ బాగుంటుంది అని నాకు అనిపించి నేను కథ విన్న తర్వాత రాహుల్తో మాట్లాడి నువ్వు చేస్తున్నావు కదా అని అడిగి నాకు కూడా బాగా నచ్చి ఓకే చెప్పేశాను. ఆ తర్వాత మేము ఈ మూవీ ఓకే చేసిన ఒక 1 weekలో కోటబొమ్మాలి ఓకే చేశాను. సో అట్లాగా లాస్ట్ 2.5 yearsగా నేను రాహుల్తోనే పనిచేస్తున్నాను. సెట్కి వెళ్ళినా, తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మొత్తం ఒక సేమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరం. సో ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ వర్కింగ్ విత్ హిమ్. ఈ సినిమాలో మనం ఈగో గురించి ఇంత మాట్లాడుతున్నాము, ఈగోలు అవి అని, బట్ అ పర్సన్ వితౌట్ ఎనీ ఈగో అంటే దట్స్ రాహుల్. So he's a wonderful person and a wonderful friend. It was very lovely working with him, and I would love to work with him again and again also. ఎక్కువ చెప్పేసా కదా నీకన్నా. తర్వాత డైరెక్టర్ మణికాంత్ గారు, ఈజ్ అ వెరీ ఎంతూజియాస్టిక్ పర్సన్ అండి. అంటే ఆయన చెప్తున్నప్పుడే చాలా ఎంతూజియాస్టిక్గా ఆయనే యాక్ట్ చేసేస్తూ, ఆయనే ఫీల్ అయిపోతూ, కోప్పడిపోతూ, లేకపోతే ఆనందపడిపోతూ, రేట్ చేస్తూ చెప్తూ ఉంటారు. అది చూసే మనకి ఓకే నా సూపర్గా తీస్తారని మనకి ఒక నమ్మకం వచ్చేస్తుంది. సో అండ్ అలాగే వెంకటేష్ వెరీ టాలెంటెడ్ రైటర్. ఆయన ఈ కథ కాకుండా వేరే 2-3 కథలు కూడా డిస్కస్ చేస్తున్నాం. సో చాలా మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిశాను ఈ మూవీతో, అండ్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ని కలిశాను. అండ్ మహేష్ గారు రాహుల్ చెప్తున్నట్టు ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఈజ్ వెరీ వార్మ్. అంటే ఆయన ఏదైనా కష్టం ఉన్నా కూడా ఆయన నవ్వు చూసి ఓ సర్లే ఆయన చూసుకుంటారు టైప్లో అనిపిస్తుంది. సచ్ అ వార్మ్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నవ్య గారు, మహేష్ గారు వాళ్ళ వైఫ్, అండ్ ఆవిడకి కూడా థ్యాంక్ యూ. షీఈస్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఆయనకి మంచి సపోర్ట్. ఆవిడ ఎప్పుడు వాళ్ళు కలిసే వస్తూ ఉంటారు, కలిసే వెళ్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ యాజ్ యువర్ ఫస్ట్ ఆప్షన్. దెన్ కళ్యాణి మల్లిక్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అమృతం నుంచి, అయితే దగ్గర నుంచి ప్రతి సినిమా ఆయన ఆల్బమ్, ఆయన సాంగ్స్ అని నా ప్లేలిస్ట్లో తప్పకుండా ఎప్పుడూ ఉంటాయి. సో ఆయన మ్యూజిక్ అని చెప్తున్నప్పుడు దట్ వాజ్ వన్ మోర్ టిక్ ఫర్ మీ. ఐ వాజ్ లైక్ ఓకే ఇంకా ఆయన చేస్తున్నారు అంటే తప్పకుండా చేయాలి. అండ్ ఈ గేవ్ అమేజింగ్ మ్యూజిక్ అండి. హే ఎవరో సాంగ్ మీరు అందరూ విన్నారు. మిగతా సాంగ్స్ అంతా కూడా మీరు నిన్న రిలీజ్ చేశారు, అన్నీ మీరు వినండి. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిస్ సాంగ్స్. హీస్ నోన్ ఫర్ హిస్ మెలడీ, బట్ ఈ సినిమాలో ఒక మంచి మాస్ సాంగ్ కూడా ఇచ్చారు. అది కూడా చాలా బాగుంటుంది. ఎల్లుండి సినిమా రిలీజ్ అవుతుంది, ఆహాలో రిలీజ్ అవుతుంది. ఈ ఎండల్లో మీరు బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హాయిగా ఇంట్లో ఏసీ వేసుకొని మంచిగా ఫ్యామిలీతో హ్యాపీగా చూసి సినిమా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మా డిఓపి అఖిల్ గురించి చెప్పాలంటే చాలా అందమైన ఫ్రేమ్స్, అందమైన విజువల్స్ అందించారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు విజయ్ గారు, హీఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉంటుంది సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ మనీషా చాలా మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చారు. అండ్ షీఈస్ అ వెరీ స్వీట్ సోల్. చాలా మెల్లిగా మాట్లాడుతూ చాలా కామ్ అండ్ క్వైట్గా తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. ఇంకా మా కొరియోగ్రాఫర్ చంద్రకిరణ్ గారు, ఆయనతో నేను 2 సాంగ్స్కి వర్క్ చేశాను ఈ సినిమాలో. హీఈస్ డన్ ఆల్ ద సాంగ్స్, బట్ నేను అందులో 2 సాంగ్స్లో ఉంటాను.
థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఈజ్ వెరీ ఎంకరేజింగ్ అండ్ వెరీ ఎనర్జెటిక్ ఆన్ ద సెట్. సో హాయిగా అలా గడిచిపోయింది. మేము అంతా రాహుల్ చెప్పినట్టు సినిమా అంతా ఎక్కువ ఒక హౌస్లో జరుగుతుంది. సో ఆ ఇంట్లో ఆర్ఎఫ్సిలో మేము చేసాము ఒక 15 days స్కెడ్యూల్. సో 15 days అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒక ఇంట్లో బతుకుతున్నట్టు ఉండింది. ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ దిస్ ఫిలిం. సో మూవీ ఫినిష్ అయినప్పుడు ఒక బిటర్ స్వీట్ మూమెంట్లా ఉండింది. అయ్యో అయిపోయిందా అప్పుడే, హాయిగా ఉండింది అని. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, మై మేకప్ అండ్ హెయిర్ టీమ్, రాహుల్స్ మేకప్ అండ్ హెయిర్ టీమ్, ఎవ్రీబడి అందరూ ఒక ఫ్యామిలీ లాగా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా సినిమాని కంప్లీట్ చేసాం. అండ్ అది సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు కూడా హ్యాపీగా ఆనందంగా నవ్వుకుంటూ సినిమాని చూసి చాలా ఎంజాయ్ చేస్తారు అని నమ్ముతున్నాను. ఎల్లుండి దట్ ఈస్ May 17th మూవీ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే ఐఎమ్ సో సారీ. అండ్ గీత గారు థ్యాంక్ యూ సో మచ్. యూర్ ఆల్వేస్ వెరీ 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 కైండ్ టు మీ. థ్యాంక్ యూ. ఉండాలి అప్పుడే బాగుంటుంది. అది కూడా ఉగాది పచ్చడిలాగా అన్నీ ఉండాలి, ఈగో ఉండాలి, అన్నీ ఉండాలి. బట్ అన్నీ మోడరేట్గా ఉండాలి. ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. కరెక్ట్. బట్ ఎలాగైనా అంటే ఫ్రజైల్ ఈగో, క్యూట్ ఈగో ఇస్ గుడ్, నాట్ ద సీరియస్ వన్. సో అదే కదా, ఎక్కడ తగ్గించుకోవాలి. బట్ యూ మిస్డ్ రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో అలా ఏమైనా రిఫరెన్సెస్ తీసుకున్న ఉన్నాయా? చాలా దగ్గరగా ఉందనిపిస్తుంది క్యారెక్టర్ చూస్తుంటే శివాని గారికి, రియల్ లైఫ్ శివానికి అండ్ ఆన్ స్క్రీన్ విద్యకి ఏమన్నా సిమిలారిటీస్ ఏమన్నా ఉన్నాయా? ఆయన కన్ఫర్మ్ చేసేస్తున్నారు, నేను అడుగుతున్నాను. ఆయన చాలా వెక్కిలిగా నవ్వుతున్నారు. అట్లా అలాగా అంటే మేబీ చిన్న చిన్న సిమిలారిటీస్ ఉండొచ్చు. బట్ నో అండి, విద్యాకి శివానికి చాలా తేడా ఉంది. శివాని అదో వేరే క్యారెక్టర్, విద్యా బెటర్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద టీమ్. సార్ కళ్యాణి మాలిక్ గారు మెలడీ సాంగ్స్ ఇచ్చారు. సో వీ లవ్ ఎవ్రీ సాంగ్. ఇందాక రాహుల్ విజయ్ గారు చెప్పినట్టు ప్రతి పాట చాలా నచ్చింది. అండ్ ఇంట్లో కూడా డెఫినెట్లీ దిస్ విల్ బి ఎ బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ అని అనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. థ్యాంక్స్ అండి, నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అండ్ ఇట్ టుక్ మీ సో మెనీ ఇయర్స్ టు ఇటువంటి గుడ్ విల్ సంపాదించడానికి చాలా ఏళ్ళు పట్టిందండి. ఫ్యూచర్లో కూడా ఏ రకంగా కూడా నేను డిసప్పాయింట్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను, చేయనని మాట ఇస్తున్నానండి. కళ్యాణ్ మాలిక్ సార్, హాయ్ అండి. హలో అండి. హలో. మీ మ్యూజిక్ వినసొంపుగా ఉంటుంది. అంటే ఈ సినిమాకి మీరు పనిచేయడానికి మిమ్మల్ని ఏ పాయింట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది? ఏ సినిమాకి పని చేయాలనుకున్నా ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసేది డబ్బు అండి. వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషను నాకు చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో. అండ్ దాని తర్వాతే స్టోరీ ఏంటి, దాని సాంగ్ సిచ్యువేషన్స్ ఏంటి, అవి బాగుండాలని కోరుకుంటాను. బాగుంటే మంచి పేరు వస్తుందని. దానికన్నా ముందు సాటిస్ఫై చేసేది నన్ను ఎప్పుడు కూడా డబ్బు అండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, జోక్గా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే సబ్జెక్ట్ బాగుండి లేకపోతే అంత బాగుంది ఇంత బాగుందన్నా సరే ఫైనల్గా అమౌంట్ సాటిస్ఫాక్టరీగా రాకపోతే వర్క్ చేయబుద్ది అయితే నాకైతే. సో మై మెయిన్ డ్రైవ్ ఆల్వేస్, మై ఇన్స్పిరేషన్ ఈజ్ ఆల్వేస్ మనీ అండి. అంటే మీ మ్యూజిక్ ఎంతో బాగుంటుంది, చాలామంది ఇష్టపడతారు. కానీ మీ దగ్గరికి డైరెక్టర్స్ ఎందుకు ఎక్కువ మంది రావట్లేదు? ఆపర్చునిటీస్ రావడానికి చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మేబీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మేబీ ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ లక్ ఇన్ దట్ వే. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ వచ్చింది ఈ సినిమా అయినా తర్వాత మీకు రిలీజ్ అయింది మాత్రం ఆ సినిమా రిలీజ్ అయింది? అవునవును, అంటే బోత్ ఈ షార్ట్ సైమల్టేనియస్గా జరిగింది. బట్ అది ఫస్ట్ కంప్లీట్ అయింది. సో బేసిక్లీ రాహుల్ హ్యాడ్ అ స్మాల్ యాక్సిడెంట్, లైక్ ఫ్రాక్చర్ అయింది. సో దానివల్ల అటు ఇటు అయింది, అంతేగాని ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్. రెండు ఒకటేసారి స్టార్ట్ అయ్యాయి. బట్ ముందు అది వచ్చింది, తర్వాత ఇది వస్తుంది. ఓకే, అంటే పెళ్లి గురించి తీసిన ఈ సినిమా మీకు ఏమనిపించిందండి? ఎక్స్పీరియన్స్ ఎలా? ఇట్ వాజ్ అంటే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సినిమా అండి. అంటే లైక్ చాలా సింపుల్గా మీకు లైఫ్ ఇస్ వెరీ సింపుల్. రిలేషన్షిప్స్ అండ్ మీ ఈగోస్ అవనివ్వండి ఆర్ వాట్ ఎవర్ స్మాల్ ఎమోషన్స్ మీరు అప్పటికప్పుడు షార్ట్ టెంపర్డ్గా తీసుకోకూడదు. యూ షుడ్ థింక్. అండ్ ఇట్స్ వెరీ ఎనీ రిలేషన్షిప్ ఇస్ ఇంపార్టెంట్, ఎనీ రిలేషన్షిప్ ఇస్ వెరీ వాల్యుబుల్ అని ఒక బ్యూటిఫుల్గా చెప్పే మూవీ. సో
చేస్తున్నంతసేపు, విన్నంతసేపు, చేస్తున్నంతసేపు చాలా హ్యాపీగా, హాయిగా నడిచిపోయింది. బట్ తర్వాత సినిమా చూసినప్పుడు ఓకే, ఇట్స్ ఆల్సో చాలా అంటే ఎక్కడ కూడా ప్రీచింగ్గా చెప్పం. ఇది ఒక నార్మల్గా డే టు డే మీ ఫ్రెండ్ ఇంట్లో జరిగేలాగో, లేకపోతే మీ ఇంట్లో ఒక సీన్ జరుగుతున్నట్టు, ఆర్ మీరు మీ వైఫ్తో ఆర్ మీ గర్ల్ ఫ్రెండ్తో, మీకు పెళ్ళైందో లేదో నాకు తెలియదు, అయిందా? సో మీరు మీ వైఫ్తో ఎలా మాట్లాడుకుంటారు, అలా మీరు ఈజీగా రిలేట్ అయిపోతారు. సో మీకు తెలియకుండానే మీరు ఈ సినిమా నుంచి ఏదో ఒకటి తీసుకెళ్తారు. వెదర్ ఒక లెసన్ గానో, లేకపోతే ఇది మనకు కూడా జరిగింది కదా అని ఒక ఎక్స్పీరియన్స్ గాను. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు రిలేటబుల్ ఫీల్ అవుతారని అనిపించింది సినిమా తర్వాత చూసినప్పుడు. అండ్ ఐ పర్సనలీ హ్యాడ్ అ బ్లాస్ట్ షూటింగ్. ఓకే, ఇది ఫ్యామిలీతో కలిసి చూసేలా క్లీన్గా ఉంటుందా? డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏమైనా ఉంటాయి? అంటే ఇప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్ అని ఎలా చెప్పాలి, మనం డే టు డే మాట్లాడుకునేటట్టే ఉంటుందండి. దాన్ని మీరు క్లీన్గా అర్థం చేసుకోవచ్చు, డబుల్ మీనింగ్ అని అర్థం చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఇన్ యువర్ మైండ్ సెట్. టీవీలోనే ఇంకా ఎక్కువ వస్తున్నాయండి. అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడాలని వాడిన సినిమా కాదు. సో అలా డైలాగ్స్ ఏమీ ఉండవు. ఇట్ బి వెరీ మనం డే టు డే మాట్లాడుకునేటట్టే ఉంటుంది. క్లీన్గా చూడొచ్చు, అందరు చూడొచ్చు. ఓకే అండి, షూర్. డైరెక్టర్, ఈ సినిమా ఓన్లీ ఆహా కోసం అనుకుని సో మచ్ అండి. సో రైట్, అంటే కోటబొమ్మలు చూసుకుంటే మీ ఇద్దరు కపుల్ పేరు ఇంకా కాసేపు చూస్తే బాగున్ను అని అనుకున్నాం. అండ్ మీలో కూడా కామెడీ టైమింగ్ చూడాలనుకున్నాం. సో ఇందులో బాగా కనిపిస్తుంది. బట్ ఎవ్రీ మూవీ చూసుకుంటే అంటే ఒక కీ పాయింట్ ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకోవడానికి. దీంట్లో మీకు నచ్చిన కీ పాయింట్ ఏంటి? అంటే మీరు అన్నట్టు ఐ వాంటెడ్ టు అ ఫన్ ఫిల్మ్ అండి. ఎప్పటి నుంచో ఒక హెడ్ స్పేస్లో ఉండి ఒక ఫన్ ఫిల్మ్ చేయాలి, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలి అని చెప్పేసి నాకు చెప్పినట్టు కూడా. సో మేజర్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు యాప్ట్గా ఉంటుంది, బాగుంటుంది, చక్కగా ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసేదానికి, మా అమ్మ లాంటి వాళ్ళు సరదాగా ఇంట్లో కూర్చొని చూసేదానికి బాగుంటుంది అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. అండ్ వాసు అనేవాడు బాగా నచ్చాడు. ఎందుకు చిన్న అమాయకత్వం, తెంగరతనం, ఈగో వాళ్ళలో ఉన్నది. సో అండ్ బ్యూటిఫుల్ టీమ్. యా అంతేనండి, పెద్ద రీజన్స్ ఏం లేవు. కథ విన్నాను, ఫెల్ట్ ఓకే ఇది వర్కౌట్ అవుద్ది, మన ఫిల్మోగ్రఫీలో ఇలాంటి సినిమా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది, ఇంకా చేస్తాను అంతే. రైట్, మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు హెల్మెట్ వాడాలా వద్దంటారు? పర్సనల్ చాయిస్ అండి. అంటే వెళ్ళినప్పుడు అయితే డ్రైవింగ్ వెళ్ళినప్పుడు కంపల్సరీ అందరూ హెల్మెట్లు వేసుకోండి. అది బైక్ డ్రైవింగ్, లేకపోతే యాక్సిడెంట్లు అయితే. నమస్తే అండి. నమస్తే అన్న. everyone audience are just shortlisting high budget films and they are watching about some bigger and biggest things which is coming from Tollywood, but ilanti family films already routine అయిపోయి ఎవరు అంత షార్ట్ లిస్ట్ చేయట్లేదు కదా. రాహుల్ విజయ్ స్టెప్పింగ్ బ్యాక్ ఆర్ గోయింగ్ బ్యాక్ అని చెప్పేసి వస్తే మాటలు మీరేం చెప్తారు? అలా అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ దట్ అండి. అలా ఏముండదు. ఫిల్మ్ అన్నది ఎనీడే యునో ఇట్ డజంట్ పాతదా కొత్తదా అని ఏముండదు అనుకోండి. ఈ టైంలో ఈ ఫిల్మ్ కనెక్ట్ అయిందా లేదా అంతే, సింపుల్గా. మీకు ఇట్ కెన్ బి అ లైన్, కెన్ బి అ ఓల్డ్ లైన్, బట్ దెన్ అది ఎంత ఎంటర్టైనింగ్గా చెప్తాం అన్నదే దట్ మ్యాటర్స్. అండ్ ఐ బిలీవ్ ఇన్ టుడేస్ జనరేషన్ ఎప్పుడైతే మీరు మనం తిప్పికొడుతున్న 4-5 కథలు ఉంటాయి, అది ఎంత కొత్తగా చెప్తాం అన్నదే డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ హూ ఎవర్ ఇట్ ఇస్. సో ఐ బిలీవ్ నేను చేసే ప్రాజెక్ట్స్ కానీ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్, ఇప్పుడు జరిగేవి నెక్స్ట్ కూడా ఐ బీన్ కంటిన్యూస్లీ వర్కింగ్. ప్రతిదీ కూడా ఒకటే బిలీఫ్తో చేస్తా. ఇది జనాలకి నచ్చిద్దా లేదా అన్నది అది మన చేతిలో ఉండదు. మనకి ఫస్ట్ నచ్చింది, ఓకే వీఆర్ హ్యావింగ్, ఎప్పుడైతే వర్క్ చేస్తున్నానో ఆన్ స్పాట్ ఒక మంచి టైం స్పెండ్ చేస్తున్నావా లేదా, మనం ఫస్ట్ ఎంటర్టైన్ అవుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నావా, అంతే మ్యాటర్. అక్కడ వరకే ఉంటుంది. అండ్ దెన్ అది ఐ బిలీవ్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ద రైట్ పాత్ అండ్ ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ ఫన్ హియర్. పెద్దగా ఏం ఆలోచించట్లేదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది చాలు నాకు. హ్యాపీ ఫేస్. థ్యాంక్ యూ. శివాని గారు, యువర్ అంటే హీరోయిన్ కంటే యువర్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేది, అంటే బికాస్ ఆఫ్ యువర్ లుక్స్ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా. ఈ మూవీతో ఏమైనా డిసప్పాయింట్ అవుతారు వాళ్ళు? అలా ఎందుకు అంటున్నారు? అంటే ఇంతవరకు ఈ మూవీలో కనిపించినంత గ్లామరస్గా నేను ఎక్కడా కనిపించలేదు, టు బి ఆనెస్ట్. అన్నిట్లో ఇంకా న్యాచురల్ లుక్, డల్ మేకప్ లుక్ అట్లానే వచ్చింది. దాని గురించి కాదు మరి ఇన్ జనరల్ యాక్చువల్లీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్కి నాకు సంబంధమే లేదు. టు బి అంటే నేను ఇన్స్టాలో ఐమ్ వెరీ బ్యాడ్ ఎట్ ఇట్. సో థ్యాంక్ యూ. నాకన్నా మా సిస్టర్ షీఈ్ గుడ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు. షీఈ్ వెరీ యాక్టివ్ ఆన్ ఇన్స్టా. బట్ నాకు ఇన్స్టాగ్రామ్ అంతా నేను కొంచెం
ఇంకా లెటర్లు రాసుకునే టైప్ అమ్మాయి నాకు సోషల్ మీడియా అన్న ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేయాలన్నా చాలా కష్టం. నాకు ఏదైనా మూవీ రిలీజ్ అవుతుంది అన్నప్పుడే నేను ఇన్స్టాలో అంత యాక్టివ్గా ఉంటాను. నాకు యాక్చువల్లీ ఇన్ని ఫోటో షూట్స్ ఉన్నాయి నా ఫోన్లో, నేను ఇంకా అప్లోడ్ చేయకుండా. సో ఐమ్ దట్ బ్యాడ్. సో మీరు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ అంటున్నారు అంటే నాకే చాలా షాకింగ్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దట్. ఐ ట్రై టు డూ బెటర్ ఎట్ దట్. బట్ ఐ థింక్ దే లైక్ ఇట్. ఇంకా టు బి ఆనెస్ట్ ద వే ఐ లుక్ ఇన్ దిస్ ఫిలిం, నేను ఇంతవరకు కనిపించిన దానికన్నా డిఫరెంట్గా కనిపిస్తున్నాను ఈ సినిమాలో. మోర్ కలర్ఫుల్గా, మోర్ వైబ్రెంట్గా కనిపిస్తాను. సో ఐ ఫీల్ పీపుల్ విల్ లైక్ ఇట్. ఐ హోప్ సో. సో హాయ్ టీమ్, ఐమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి అండ్ మై క్వశ్చన్ ఈజ్ డైరెక్టర్ గారికి. ఇప్పటి వరకు చేసిన మూవీస్ కన్నా ఇందులో చాలా డిఫరెంట్గా ఉన్నారు. అండ్ ఇట్స్ అ కపుల్స్ కాబట్టి, రియల్ లైఫ్ కపుల్స్కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి, మీ ఇంట్లో ఉన్న గోల్డెన్ కపుల్స్ ఏవైనా సిచ్యువేషన్స్ షూటింగ్ పీరియడ్లో ఏదైనా మీరు గుర్తు చేసుకోవడం, అరే మా మదర్ ఫాదర్ కూడా ఇలానే ఉంటాయి, చిన్న చిన్న చిలిపి గొడవలు జరుగుతూ ఉంటాయి, అలాంటిది ఏదైనా ఒక మూమెంట్? డెఫినెట్గా నాకు గుర్తొచ్చారు కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు ఇంకోటో. బట్ మమ్మీ విద్యాకి ఎంతో కొంత ఈగో ఉంటుంది, మమ్మీకి అయితే అస్సలే ఉండదు. సో డాడీ ఈజ్ లైక్ వాసు, చైల్డ్ లైక్. సో మమ్మీ వచ్చేసి ఆవిడ గురించి సపరేట్గా బుక్ రాయచ్చు. ఆవిడ ఓపిక గురించి, ఆవిడ నో ఈగో, నథింగ్, లైక్ ఓన్లీ లవ్. డాడీది కూడా ఓన్లీ లవ్, బట్ ఆ చిన్న చిన్న చిలిపి గొడవలు ఆయన చేస్తూ ఉంటారు. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు మీరు ఫస్ట్ సెట్టింగ్లోనే యాక్సెప్ట్ చేశా అన్నారు కదా, సో ఏ పాయింట్ మీకు బాగా నచ్చి ఇది యాక్సెప్ట్ చేశారు? టు బీ వెరీ ఆనెస్ట్, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక లవ్ స్టోరీ, మ్యారేజ్ స్టోరీ. సో వీ వాంట్ టు డ్రెస్ యూ అప్ లైక్ దిస్. నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ అటైర్ ఏంటి అంటే శారీ అని చెప్తాను. సో మా మమ్మీ నుంచి చూసి చిన్నప్పటి నుంచి నాకు చీరలు అంటే అంత ఇష్టం. సో ఆయన ఫస్ట్ నాకు పీడిఎఫ్ అంతా చూపించినప్పుడు ఇది విద్యా క్యారెక్టర్, విద్య మొత్తం ఇలా చూపిస్తామన్నా అంటే శారీ అంత కలర్ఫుల్గా ఉంది, అంత చూసి ఫస్ట్ మనం బాగా రెడీ అవ్వచ్చు ఈ సినిమాలో. న్యాచురల్ లుక్ ఆర్ టౌన్స్, లేకపోతే ఒక సాడ్, నేను కోటబొమ్మలి మీరు చూస్తుంటే అది ఇన్నోసెంట్ విలేజ్ అమ్మాయి భయపడుతూ ఉండే క్యారెక్టర్. అద్భుతం తీసుకున్నా కూడా కాలేజ్ గోయింగ్, అందులో ఎక్కువ సల్వార్లు ఎట్లాగా, అది మోర్ ఏమనాలి టామ్ బాయిష్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఇది వచ్చేసి ప్రాపర్ లేడీ. సో ఫెమినైన్గా అందంగా మనం రెడీ అవ్వచ్చు, బాగా పర్ఫామ్ చేయొచ్చు, అందంగా చూపిస్తారు అని నాకు ఫస్ట్ అనిపించింది. అండ్ తర్వాత వచ్చేసి ద స్టోరీ అండ్ దెన్ రాహుల్, దీస్ ఆర్ ఆల్. అండ్ కళ్యాణి మల్లిక్ గారు వన్ ఆఫ్ మెయిన్ పాయింట్స్. నాకు ఆయన మ్యూజిక్ అంటే నాకు నిజంగా చాలా ఇష్టం. సో ఐ వాజ్ లైక్ ఇంకేంటి, తప్పకుండా మనకు 2-3 హిట్ సాంగ్స్ వచ్చేస్తాయి అండ్ స్టోరీ కూడా బాగుంది. సో దిస్ విల్ డెఫినెట్లీ బీ, అంటే అందరికీ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవ్వచ్చు అని అనిపించింది కథ విన్నప్పుడు. సో ఇవన్నీ పాయింట్స్. సో మీరు ఎప్పుడు స్టోరీ సెలెక్ట్ చేసుకున్నా ఎక్కువ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నవే సెలెక్ట్ చేసుకుంటారు అంటే థియేటర్ కన్నా? నన్ను ఓటీటీ సెలెక్ట్ చేసుకుంటుంది. నేను ఓటీటీని సెలెక్ట్ చేసుకోవట్లేదు ఇంతవరకు. నేను స్టార్ట్ చేసిన ఎక్సెప్ట్ ఫర్ అహనా పెళ్ళంట వెబ్ సిరీస్ ఆన్ ZEE5, అది తప్ప మిగతావన్నీ థియేటర్కి వెళ్ళాల్సిన సినిమాలే. బట్ అనుకోకుండా బికాస్ ఆఫ్ కోవిడ్ అప్పుడు అండ్ బికాస్ ఆఫ్ వేరియస్ డిఫరెంట్ రీజన్స్ ఓటీటీకి ఎక్కువ వచ్చాయి. అంతేగాని నేను ఓటీటీ చూస్ చేసుకోవట్లేదు. ఓటీటీకి నేను ఫేవరెట్ అనుకుంటా. సో ట్రైలర్లో చెప్పారు కదా స్టార్టింగ్లో నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేదని. రియల్ లైఫ్లో పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు పెళ్ళి అంటే చాలా ఇష్టం. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మమ్మీ డాడీ, నాకు ఆ ఫ్యామిలీ లైఫ్ నాకు చాలా ఇష్టం, లైక్ టు హ్యావ్ అ గుడ్ ఫ్యామిలీ. సో బట్ ఐఎమ్ నాట్, దాన్ని ప్లాన్ చేయలేము మనం, ఇట్ షుడ్ హ్యాపెన్. ఎవరు ఒక హరిలో అయితే లేరు, మమ్మీ డాడీ కూడా హరిలో లేరు, మేము హరిలో లేము. ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై కెరియర్ రైట్ నౌ. సో అది చూద్దాం ఎప్పుడు అవుతుందో. బట్ ఐ రియలీ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ఐ రియలీ లైక్ ఇట్. రాహుల్ విజయ్ గారు యాక్టర్గా కొంచెం ఇటువంటి క్యారెక్టర్ చేయడానికి కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇటువంటి స్టోరీస్ చాలా ఆడియన్స్ చూశారు. అంటే వెడ్డింగ్ రిలేషన్షిప్స్ కానీ, డ్రామా కానీ, రామ్ కామ్ రిలేషన్స్ కానీ ఇట్లాంటివి చూశారు. సో ఆల్రెడీ ఇట్లాంటి చూసినప్పుడు ఆడియన్స్కి ఈ మూవీ ద్వారా మీరు కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పాయింట్ ఈ స్క్రిప్ట్లో మీరేం చూశారు? కొత్తగా అన్నది అంటే దాని మీద పెద్ద ఫోకస్ ఏం లేదండి. దేర్ ఇస్ నథింగ్ న్యూ ఆర్ ఓల్డ్ అలాగా అదేం ఉండదని బిలీవ్ చేస్తాను నేను. ఎవ్రీథింగ్ అంటే ఒక
ఎంటర్టైనర్ అంతే. ఏమంటావు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేద్దాం అనిపించింది, చేస్తాం వెరీ సింపుల్గా. అండ్ ఇట్ ఈస్ అ వెరీ క్యూట్ స్టోరీ. సరదాగా చూసుకునే దానికంటే మనం ఇట్ ఇస్ లైక్ ఒక రీవిజిట్ చేసేదానికి మళ్ళీ మళ్ళీ ఒక ఫిల్మ్ అంటే యూ మైట్ మిస్ ఫిల్మ్స్ లైక్ మల్లేశ్వరి ఆర్ సంథింగ్, అలాంటి ఒక చిన్న రామ్ కామ్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాం. ఇప్పుడు అంతా కొంచెం యాక్షన్ ఆ స్పేస్ వస్తుంది కదా. ఐ వాజ్ లైక్ ఓకే, వై నాట్ వీ డూ ఫ్యామిలీ ఫిల్మ్, బాగుంటుంది జనాలు చూసేదానికని చాలా సింపుల్గా ఆలోచించి చేసాం అంతే. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఇట్ ఇస్ నాట్ లైక్ వీఆర్ హిట్టింగ్ ద థియేటర్స్, ఈ థియేటర్లో వచ్చి చూడాలి అది కూడా వీఆర్ కమింగ్ టు యూ. ఒక ప్లాట్ఫామ్ ద్వారా ఆహా ద్వారా సరదాగా మీ ఇంటికి మేము ఒక ఫిలిం చేసుకొని వస్తాం. అండ్ ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ ఆడియన్స్ చాలా మంచి అప్రిసియేషన్ దొరుకుతుంది ఏమంటాం జనం నుంచి అని చెప్పేసి. అండ్ అంతే, అంటే న్యూగా అంటే పెద్దగా ఇట్స్ అ స్టోరీ దట్స్ బీన్ హ్యాపెనింగ్ డెకేడ్స్గా ప్రతి ఇంట్లో ఇంతకుముందు వచ్చిన కదే, నేనేం కొత్తగా వచ్చే కథ అని చెప్పేసాను. బట్ ఇన్ అ వెరీ న్యూ వే వీఆర్ ప్రెజెంటింగ్ ఇట్. ఒక కొత్త కోణంలో చెప్పాలి, ఒక చిన్నగా ఇంట్లో జరిగే ఒక కథ ఇద్దరి మధ్యలో. సో ఇట్ విల్ బీ వెరీ నైస్ సీయింగ్ దిస్ యంగ్ కపుల్ టుగెదర్ మంచి ఆడియోతో మంచి విజువల్స్తో, అంతేనండి. ఈ సినిమాలో చూస్తే రైటింగ్ పరంగా చాలా బాగుంది, అంటే కొత్తగా తీశారు. ఐ మీన్ అంటే కొంచెం వల్గారిటీ లేకుండా చాలా ఫ్రెష్గా డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్ గురించి చెప్పండి, మీకు ఫేవరెట్ డైలాగ్ ఈ మూవీలో. చాలా ఉన్నాయి. అదే మద్యం అలవాట్లేదంటే మధ్యాహ్నం అలవాట్లేదు అంటాడు. సో ఆల్ కొన్ని ఇలాంటి పంచెస్ ఇవన్నీ చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి. అండ్ దర్ లాట్ ఆఫ్ పంచెస్. యాక్చువల్లీ చాలా మోనోలాగ్స్ కూడా రాశారు ఈ ఫిల్మ్లో. ఈగో మీద కానీ చాలా మోనోలాగ్స్ ఉంటాయి. రేపు మీరు ఫిల్మ్ చూసినాక అవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నా మెమరీ కొంచెం వీక్ అండి, ఏమనుకోకండి, నేను డెలివరీ చేసి మర్చిపోతా అలాగా. శివాని గారు, కొట్ట బొంబాయిలతో మేము ఇద్దరు హిట్ పేర్ చేశారు, మీ ఇద్దరు మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సెకండ్ మళ్ళీ ఈ మూవీ ద్వారా వస్తున్నారు. సో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండిపోతుంది ఆడియన్స్కి ఈ మూవీ ద్వారా మీ ఇద్దరిది పేరు? అది మీరే చెప్పాలి ఎలా ఉంటుంది, ఎలా ఉంది అని. బట్ ఇట్స్ వెరీ మాకు బికాజ్ వీ నోన్ ఈచ్ అదర్ ఫర్ అ లాంగ్ టైమ్. చాలా కంఫర్టబుల్గా ఉండింది వైల్ పర్ఫార్మింగ్ కానీ. ఎప్పుడు కూడా లైక్ కొత్తగా మనం ఎవరైనా మీట్ చేసి త్రూ ద మూవీ ఎవరైనా ఫస్ట్ టైం హీరోని కలుస్తున్నామంటే ఒక చిన్న డిస్టెన్స్ ఉండొచ్చు. బట్ బికాజ్ మేము ముందే ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కడ కూడా ఒక ఆక్వర్డ్ ఫీలింగ్ లేదు. సో హాయిగా ఏదన్నా కూడా డిస్కస్ చేసుకొని హ్యాపీగా పర్ఫామ్ చేసుకోగలిగాం. సో డెఫినెట్లీ ఐ ఫీల్ ఆ ఫ్రెండ్షిప్ బెటర్ కెమిస్ట్రీకి దారి తీస్తుంది ఎనీ డే. సో బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ మూవీ ద్వారా మీరు లాంగ్ జర్నీ చేస్తారు, మీరే చెప్పారు ఇందాక 2 years. సో మీకు నచ్చిన బాగా ఫేవరెట్ మూమెంట్ ఏంటి షూటింగ్లో? విద్యావాసులహం అప్పుడైతే ఆర్ఎఫ్సి స్కెడ్యూల్, అంటే రాహుల్ చెప్పినట్టు మెల్లిగా ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం కాదు, బట్ అలాగ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయామని. సో ఆర్ఎఫ్సి స్కెడ్యూల్, సో ఎక్కువ రోజులు అక్కడే పొద్దున్న లేసినప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా కలిసే పనిచేస్తూ. దేవర్ టైమ్స్ వేర్ కోటబొమ్మాలి అండ్ విద్యావాసులహం సేమ్ డే షూట్ చేయాల్సి వచ్చింది. మార్నింగ్ విద్యావాసులహం ఫినిష్ చేసుకొని నైట్ వెళ్ళి కోటబొమ్మాలి చేసి. సో ఆ ఒక 15 days or something, that period was very nice. Like chala we shared a lot of things, we became good friends and shooting back to back. And akkada RFC lo mottam team anta kalisi pan cheyadamu, kalisi bone chestamu, kalisi pratidi discuss cheskuntamu. So chala I really loved that period and I really enjoyed that period.